నమస్తే. కాసేపటి క్రితమే కేటీఆర్ యొక్క ఏసీబీ విచారణ అయిపోయింది. మొత్తానికి కేటీఆర్ 7 గంటల పాటు ఏసీబీ అధికారుల యొక్క ప్రశ్నలకి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి అంశాలను కూడా మీడియా ముంగట తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిండు. 40 ప్రశ్నలని వాళ్ళు సంధించడం జరిగింది. కేవలం 4 ప్రశ్నలు అడగాల్సింది దాన్ని 40 ప్రశ్నలుగా చేసి నన్ను పదే అడగడం జరుగుతూ ఉంది. దాంట్లో నేను మొదటి నుంచి కూడా చెప్తాను, దాంట్లో పసలేనటువంటి కేసు, దీంట్లో సబ్జెక్టు లేదు, ఏది లేదు, కావాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఇలా ప్రభుత్వం తీసుకొచ్చి ఇలా నన్ను బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్పించి దాంట్లో నిధులు నేను పంపినటువంటి మాట వాస్తవమే, వాళ్ళు ఇచ్చినటువంటి మాట వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ కేసు ఇంకేముంటుంది, దీంట్లో కావాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేసేందుకు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు జరిగినటువంటి అంశాల పట్ల సుదీర్ఘంగా జరిగినటువంటి 7 గంటల పాటు ఆ విచారణలో ఏసీబీ అధికారులు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగిండ్రు, ఆయన దానికి ఏ విధంగా రియాక్ట్ కావడం జరిగింది అని చెప్పేసి దానిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏసీబీ అధికారులకే నేనే చెప్పిన దాంట్లో అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, దాంట్లో జరిగినటువంటి లోసుకులు ఏంది, దానికి సంబంధించినటువంటి ఏం జరిగింది, దాంట్లో తెలంగాణకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చింది, దీంట్లో ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది అన్నటువంటి దానిపైన నేను ఏసీబీ అధికారులకు తెలియనటువంటి అంశాలను సైతం కూడా నేను కూడా వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నం చేసిన. అంటే ఏసీబీ అధికారులకే నేను సమాధానం చెప్పిన, ఏసీబీ అధికారులకే ఎదురు ప్రశ్న ఇచ్చిన అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా చాలా రోజులుగా ప్రచారం అవుతున్నటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ ఖచ్చితంగా కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణకు వెళ్ళినట్టయితే కన్ఫామ్గా ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పక్కన సుప్రీంకోర్టులో సైతం కూడా 15వ తేదీన ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో 15వ తారీఖున విచారణకు రాబోతా ఉన్నది. కాబట్టి ముందుగానే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా కొనసాగడం జరిగింది. సో ఇప్పుడు 15వ తేదీన ఆయన క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉన్నది. మరో పక్కన చూసుకున్నట్టయితే ఉంటే ఏదైతే కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం, దీంట్లో ఎలాంటి నిధుల యొక్క అవకతవకలకు పాల్పడలేదనేది మొదటి నుంచి ఆయన చెప్తా ఉన్నాడు. ఒక పక్కన హైకోర్టులో సైతం కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక ముందడుగు వేయడం జరిగింది. దీంట్లో కన్ఫామ్గా ఏసీబీ అధికారుల దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. కన్ఫామ్గా కేటీఆర్ అరెస్ట్ కాబోతాడు. ఈరోజు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలోనే మధ్యలో లంచ్ బ్రేక్, దాని తర్వాత ఒకవేళ కనుక కేవలం విచారణకు పరిమితం చేసినట్టయితే ఆయనను బయటికి పంపించట్లేమో, కానీ లంచ్ తర్వాత సైతం కూడా మరోసారి అంటే 2 దఫాలుగా ఆయనను విచారిస్తున్నటువంటి సందర్భంలో లంచ్ తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సైతం కూడా కొంత ఆందోళన మొదలైంది. మళ్ళీ ఏంటి విచారణకు పిలుస్తూ ఉన్నారు, మరి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. ఏసీబీ అధికారులు మళ్ళీ ఎప్పుడు మేము పిలిచినప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండాలి, మేము ఎప్పుడు పిలిచినప్పుడు కూడా మా విచారణకు మీరు సహకరించాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు మరి కేటీఆర్ను కోరినట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ని ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పేసి ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి నేను పూర్తిగా కూడా సహకరిస్తా, మీరు ఎప్పుడు పిలిచినప్పుడు కూడా నేను అందుబాటులో ఉండి మీరు అడిగేటువంటి ప్రశ్నలకి సానుకూలంగా నేను స్పందిస్తాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దీంట్లో మరి జరిగేటువంటి అంశాలు ఏంటిది, మరి ఈ రోజు కేటీఆర్ని అడిగినటువంటి ప్రశ్నలకి కేటీఆర్ ఏమైనా సమాధానాలు చెప్పిండా లేదా అనేది కూడా అది ఏసీబీ అధికారులకే తెలిసి ఉంటుంది. సరే, బయటకు వచ్చి కేటీఆర్ ఏం చెప్పిండు, కేటీఆర్ వాళ్ళను ఎదురు ప్రశ్నించిండా, వాళ్ళ ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పిండు అనేది కొంత తప్పించుకున్నటువంటి ప్రయత్నం ఏమైనా చేసినప్పుడు కూడా ఏసీబీ అధికారులు ఏం జరిగింది ఏందనేది కూడా వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి కొన్ని విషయాలలో ఒకవేళ కేవలం విచారణ పిలిచి విచారణ రోజే అరెస్ట్ చేయాలనేది ఏది లేదు, మళ్ళీ 2-3 సార్లు కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కవిత విషయంలో కూడా అంతే ఉంటుంది. విచారణకు పేరు మీద నోటీసులు ఇచ్చి విచారణకు రావాలి, విచారణ తర్వాత మళ్ళీ 2వ దఫా 3వ దఫాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విచారణకు సహకరించలేదు అన్నటువంటి సాకుతో సైతం కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా కూడా వాళ్ళు ఏసీబీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ సహకరించినప్పటికీ తెలియదు, నాకు సంబంధం లేదన్నటువంటి క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా దీంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడో, సో ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత మరి కాసేపట్లో కేటీఆర్ ఇదే అంశాన్ని కూడా మీడియా ముఖంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళొకసారి కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినా ఒకవేళ కనుక నేను నిజంగా కూడా నేను దీంట్లో కుంభకోణమో లంబకోణం చేసినట్టయితే ఈరోజు ఏసీబీ అధికారులు నన్ను అదుపులోకి తీసుకునే వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి కేవలం ఇది కుట్రపూరితంగా వ్యవహరించాలనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో నేరుగా ఈరోజు ఉదయం 10:15కి ఆయన యొక్క విచారణ మొదలైంది. దాని తర్వాత 7 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దాని తర్వాత నేరుగా అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. తెలంగాణ భవన్లో
నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి దానిలో జరిగినటువంటి అంశాలు ఏంటిది, ఏసీబీ అధికారులు ఏ విధంగా విచారించడం జరిగింది, దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటిది అన్నటువంటి దానిపైన ఆయన ఆ ప్రెస్ మీట్లో ఒక స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ దీంట్లో ముఖ్యంగా చాలా మీడియా ఛానల్స్ కావచ్చు, చాలా మంది ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ సైతం కూడా ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఉదయం నుంచి అదే సస్పెన్స్, ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల్లో సైతం కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ అరెస్ట్ అయినట్టు అయ్యేది ఉంటే ఏంటిది తదుపరి వాళ్ళ యొక్క కార్యాచరణ అన్నటువంటి దానిపైన కూడా కొంత ఆందోళనకరంగా ఉండేది. కానీ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత, కేటీఆర్ మీడియా ముఖంగా ఆయన కొంత ఏసీబీ ఆఫీస్ ముందరికి వచ్చి మాట్లాడిన తర్వాత కార్యకర్తలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక ర్యాలీగా అక్కడి నుంచి ఆ వెహికల్లో ఆయన కూర్చున్నటువంటి సందర్భంలో, వెహికల్లో ఆయన కూర్చుంటే ర్యాలీగా కాలినడకన చాలా మంది, వేలాది మంది కార్యకర్తలు అయితే మాత్రం ఆయనను ఘనస్వాగతం, ఏదో ఇది జైలుకు వెళ్ళిన తర్వాత, శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగానైతే ఘనస్వాగతాలు ఉంటాయో ఆ విధంగానే కేటీఆర్ని ఏసీబీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత నేరుగా చాలా మంది కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 7 గంటల పాటు మొదటిసారిగా ఆయన విచారణకు హాజరై 7 గంటల పాటు మరి సుదీర్ఘంగా ఏసీబీ విచారణకు మాత్రం హాజరు కావడం జరిగింది. అది రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత, ఓకే 15వ తారీఖున ఇదే సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ పై వేసినటువంటి దానిపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేటీఆర్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ ఏమైనా కొట్టేసినట్టు ఉంటే మరి మళ్ళీ ఈ విచారణ ఉంటుందా లేదనేది చూడాలి. రెండో అంశానికి వచ్చినట్టు 16వ తేదీన మరొకసారి ఈడీ సంబంధించినటువంటి అధికారుల ముంగడికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తూ ఉంది, ఇంకొక పక్కన ఈడీ సైతం కూడా నోటీసులు ఇచ్చింది 16వ తేదీన కన్ఫర్మ్గా రావాలని చెప్పేసి. మరి ఈడీ ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంది, ఈడీ ముంగడికి కేటీఆర్ ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నాడు, మరి ఈ సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్కి ఏ విధమైనటువంటి ప్రశ్నలని ఈడీ అధికారులు సంధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఒక పక్కన ఏసీబీ ఏమో ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఏదైతే క్విట్ ప్రో సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటే, మరో పక్కన విదేశీ కంపెనీలకు ఏ విధంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసింది అన్నటువంటి దానిపైన ఈడీ సైతం కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టి కేటీఆర్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈడీ సైతం కూడా కేవలం మరి ఈ రోజు జరిగినటువంటి ఏసీబీ అధికారులు విచారించి వదిలేసినట్టుగానే ఈడీ అధికారులు కూడా విచారించి వదిలేస్తారా, లేకపోతే అదుపులోకి తీసుకుంటారా ఏందనేది కూడా 16వ తారీఖు వరకు మాత్రం మనం వేచి చూడాల్సిందే. కేవలం ఈ రోజు 9వ తారీఖు ఆయనను కేటీఆర్ను విచారించడం జరిగింది. మరి 10వ తారీఖు రేపు, మరి ఎల్లుండి మరి ఏమైనా పిలుస్తారా, లేకపోతే మరి ఈ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఏదైనా మళ్ళీ ఆయనను ఏమైనా నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారా లేదనేది కూడా చూడాలి. దీనిపైన ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కానీ కేటీఆర్కి మాత్రం చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, మేము ఎప్పుడు పిలిచినప్పుడు కూడా మేము పిలిచినటువంటి రోజు మీరు ఖచ్చితంగా మీరు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి కేటీఆర్కు కరాఖండిగా చెప్పినట్టుగా మరి కేటీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇది ఈ రోజు జరిగినటువంటి ఓవరాల్గా కేటీఆర్ విచారణ, కేటీఆర్ని ఏసీబీ అధికారులు ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధించారు, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నటువంటి దానిపైన ఇది ఈ రోజు జరిగినటువంటి పూర్తి స్థాయిలో అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.